రాసిన పత్రికా ఆంధ్రజ్యోతి విలేకరుపై ముక్కుముడిగా నాయకుల ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ఆ జిల్లా నాయకుల ఆదేశాల మేరకు కార్యకర్తలు ఆంధ్రజ్యోతి వీళ్ళ మీద విలేకరు మీద దాడి మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం 2 నెలల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అధికారంలోకి రాబోతుంది. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. మేము అట్లా వదలల్లా మీ పత్రికా విలేకరుల మీద, సాక్షి విలేకరుల మీద అలా వదలల్లా. మాకు నీతి న్యాయం అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం గురించి మాకు తెలుసు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు వీళ్లకు ఈ రాజ్యాంగాన్ని ఎట్లా పాటించాలా, ప్రజలకు ఎట్లా విలువ ఇవ్వాలా, విలేకరులకి ఎట్లా విలువ ఇవ్వాలా, మీ విలేకరులు మీకు ఒక పేపరు 2 పేపర్లు ఉంటే దాంట్లో తీసుకోండి, ఈ స్పీచ్లు తీసుకోండి ఏంటి అని మేము చెప్తా ఉంటే ప్రజాస్వామ్యంలో ఈ రోజు ఆంధ్రజ్యోతి విలేకరుపై దుర్మార్గంగా చనిపోయేంత పరిస్థితుల వరకు మీరు కొడతా ఉన్నారంటే అమానుషంగా ఈ రాజ్యాంగం పట్ల మీకు ఏముంది? ఈ రాష్ట్రాన్ని మీరు పరిపాలించేదానికి ఏ అర్హత లేదని మేము చెప్తున్నాం. ఇంకా మీదట ఇలాంటి కార్యక్రమాలు మీరు నాయకులు మీరు మానుకోవాలా, కార్యకర్తలకు చెప్పాలా. ఇలాంటి దాడులు చేయకుండా చేస్తే ఈ పక్క మేమంతా కూడా రక్షణగా, విలేకరులకు రక్షణగా మేముంటాం. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, బీఎస్పీ అందరూ ఉంటాం. మమ్మల్ని కొట్టండి, తర్వాత విలేకరులు కొట్టండి అని సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. వాళ్లకు జాగ్రత్త. యొక్క పాత్ర నిజంగానే ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసే పాత్ర. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సమస్య వచ్చినప్పుడు పత్రికలే ప్రధాన పాత్ర పోషించి ప్రజల పక్షాన నిలబడి ప్రజా పరిరక్షణకు పాటుపడినటువంటి ఈ దేశంలో ప్రజా పరిరక్షణ కాపాడేది కూడా పత్రికలే. ఈరోజు ప్రభుత్వాలు మారుతా ఉండొచ్చు, ప్రభుత్వ సంస్థలు మారుతా ఉండొచ్చు, కానీ ఈ ప్రభుత్వంలో మారుతున్నా ఏం చేస్తున్నా కూడా పత్రికా రంగం అనేది శాశ్వతంగా ప్రజా పరిరక్షణకు తోడ్పాటును అందిస్తూనే ఉంటుంది. అక్కడ సీఎం సభలో ఆంధ్రజ్యోతి స్టాఫ్ ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ చేసినటువంటి పని ఏంటి? ఆయన సాధారణంగా ఏ సీఎం మీటింగ్ లో వచ్చినా కూడా ఫోటో పదనిసలని చెప్పేసి అక్కడ జరిగిన తప్పులు, ఆ ఒప్పులు అన్ని కూడా పేపర్లో ఫోటోలు ప్రచురిస్తారు. అక్కడ జనాలతో ఫోటోలు తీస్తున్నప్పుడు అడిగి మరి నువ్వు ఆంధ్రజ్యోతి రిపోర్టర్వా అడిగి మరి అత్యుత్సాహంతో విచక్షణ కోల్పోయి చనిపోయేంత స్థాయిలో దాడి చేయడం అనేది ఇది ప్రజా వ్యతిరేక చర్య, ఇది రాజ్యాంగ విరుద్ధమైన చర్య. ప్రజా సంఘాలు ఎప్పుడూ కూడా పత్రికా విలేకరులకు అండగానే నిలబడతాయి. బహుజన సేన ఎప్పుడూ కూడా పత్రికా విలేకరులకు అండగా నిలబడతాది. పత్రికా విలేకరులు మీరు ఈ విషయంలో ఏ పోరాటం తీసుకున్నా ఆ పోరాటంలో ముందుండి మీతో ఉంటుందని తెలియజేస్తూ జై భీమ్, జై పత్రిక. వామపక్ష పార్టీ నేతలు కూడా మనతో ఉన్నారు, వారిని మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ యొక్క దాడి గురించి మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఈ దాడిని అన్ని అఖిలపక్షాలతో ఈరోజు కలుపుకొని బీ కొత్తకోట జ్యోతి చౌక్ నందు విలేకరుల మీద అలాగే ప్రెస్ వాళ్ళ మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దాడులను ఖండిస్తూ ఈరోజు అఖిలపక్షాలన్నీ కలిసి నిరసన కార్యక్రమం అలాగే ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దాడులు చేయడమే తెలుసు కానీ ప్రజాస్వామ్యాన్ని, ప్రజల ఎన్నుకున్న ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యాన్ని తొంగులో కలుపుతూ ఈ విధంగా మీ మీటింగ్కి పిలుచుకొని వచ్చిన నాయకులందరూ అలాగే మీ సైనికులందరూ ఈ కార్యక్రమం చేస్తుంటే మీరు మైకుల్లో స్పీచ్లు ఇస్తూ అన్నీ చేస్తున్నారు. కానీ విలేకరులపైన దాడి జరుగుతుంటే కళ్ళు మూసుకొని చూసుకోవడం చాలా దారుణం. ఇప్పటికైనా మీరు ప్రజాస్వామ్యంలో ఇంకా మీకు 45 దినాలు ఉంది అంతే ఎలక్షన్లో పోవడానికి. సభ నిన్ను ఖచ్చితంగా పంపడానికి ప్రజలు, ఉద్యోగస్తులు
విలేకరులు, మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ దరిద్రాన్ని ఎప్పుడు పారదోలేయాలని చెప్పి అందరూ సంసిద్ధంగా ఉన్నారు. రాబోయే ఎన్నికలకు కాసుకోమని చెప్పి ఈ రోజు నుంచి కూడా జనాలందరూ మిమ్మల్ని ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయని చెప్పి కాసుకొని ఉండారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే వాళ్ళని ఎవరైతే దాడి చేసింటే వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉంటాం. ఈ రోజు రాష్ట్ర చరిత్రలో ఒక చీకటి దినం, దీన్ని బ్లాక్ డేగా పరిగణించవచ్చు. సాక్షాత్తు 50,000 మంది పోలీసులు అధికార పక్షం నేతల సమక్షంలో ఒక జర్నలిస్టుపై దాడి జరుగుతుంటే ఆ దాడిని వీళ్ళు చూస్తున్నారంటే అది జర్నలిజంపై దాడి కాదు, ప్రజాస్వామ్యంపై దాడిది. ప్రజాస్వామ్యవాదులందరూ ఈ దాడిని ముక్తకంఠంతో ఖండించాలి. హిట్లర్ లాంటి మహాని అంతే గండు కంటే పెన్ను గొప్పదని చెప్పే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటిది భయపడతామని చెప్పిన హిట్లర్ కంటే గొప్పలేం కాదు. అధికారం అనేది ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. బట్ జర్నలిజం అనేది, ప్రజాస్వామ్యం అనేది ఎప్పటికీ మనుగడ ఉంటుంది. ప్రజాస్వామ్యవాదులందరూ ఈ దాడిని ఖండిస్తూ ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడుతున్న విలేకరులను తమ వంతు సహాయ శాఖ అందించడము చేయువాల్సిందిగా కోరుతున్నారు. రాప్తాడులో సీఎం బహిరంగ సభలో పేటరేకిపోయిన వైఎస్ఆర్ మూకలో ఆంధ్రజ్యోతి పత్రికా విలేకరి మరియు ఫోటోగ్రాఫర్ అయిన కృష్ణపై దాడి చేయడం, ఈ ప్రజాస్వామ్యం పైన దాడి చేయడమే ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడే ఫోర్త్ ఎస్టేట్ అయిన జర్నలిజంపై జగన్ మూకలో దాడి చేయడం ఈ ప్రజాస్వామ్యంలో అపహాస్యం. సొంతంగా ఛానల్ పేపర్ కలిగిన జగన్ రెడ్డి ఈరోజు నైతిక విలువలను విస్మరించి తనకు సరిపోని, తనకు వ్యతిరేకంగా నిజాలను నిర్భయంగా రాసే ఆంధ్రజ్యోతి విలేకరులపైన దాడి చేయించడం, తన మోకలను ఉసుగొల్పడం, 5,000 మంది పోలీసులు ఉన్నా కూడా నిశ్చేష్టులై ఏమాత్రం వాళ్ళని విడిపించే ప్రయత్నం చేయకుండా ప్రోత్సహించే విధంగా విలేకరిపై దాడి జరుగుతున్న శ్రేష్ఠులుడిగిన ఈ పోలీసు వ్యవస్థ ఈ రాష్ట్రంలో ఈరోజు నిస్తేజంగా మారి వైఎస్ఆర్సీపీ నాయకులకు తొత్తులుగా మారిపోయినారని చెప్పి తెలియజేస్తున్నాను. జర్నలిస్టుపై దాడులు